Yeah, this message is, we can say it is very, very fundamental. ఈ యొక్క వర్తమానం చాలా ప్రాథమికమైనదని మనం చెప్పుకోవచ్చు. It is very basic. చాలా ప్రాథమికమైనది. And some of you may be even thinking why we should hear all this. మీలో కొంతమంది ఇదంతా మళ్ళా ఎందుకు మేము వినాలి అని అనుకుంటూ ఉండొచ్చేమో. Because we have to hear this so that we can be rooted and grounded in that truth, and we will never be shaken again. మనం ఎందుచేత వినాలంటే ఆ యొక్క సత్యంలో మనం వేరుపారి స్థిరపరచబడితే మరలా మనం కదల్చబడం. See, otherwise if the foundation is not good, when some wind or some rain or some tornado or something comes, suddenly we are shaking. ఎందుకంటే పునాది సరిగ్గా లేకపోతే ఏదన్నా గాలి తుఫాన్ వచ్చినా లేకపోతే వర్షం వచ్చినా ఏదన్నా పెద్ద గాలి తుఫాన్ లాంటివి వచ్చినప్పుడు మనం కదిలిపోతూ ఉంటాం. Some problem comes into your personal life and suddenly you doubt God. మీ యొక్క వ్యక్తిగత జీవితంలోనికి ఏదైనా సమస్య రాగానే మీరు వెంటనే దేవుని సందేహించేస్తూ ఉంటారు. Suddenly you wonder whether God really loves you. దేవుడు నిజంగా మిమ్మల్ని ప్రేమిస్తున్నారు లేదా అని మీరు ఆశ్చర్యపోతూ ఉంటారు. Suddenly you are full of doubt. అకస్మాత్తుగా మీకు సందేహం నిండిపోతుంది. Whether really God loves me. నిజంగా దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడా లేదా? And therefore, sometimes we are like John the Baptist. మరి కొన్నిసార్లు మనం బాప్తిస్మిచ్చే యోహాను వలె ఉంటూ ఉంటాం. He was the one who baptized Jesus Christ. యేసుక్రీస్తుకు బాప్తిస్మిచ్చిన వ్యక్తి తానే. And he was the one who saw the Holy Spirit descending upon him. పరిశుద్ధాత్ముడు యేసయ్య మీదకి దిగి రావడం తను చూశాడు. And he heard the voice from heaven, "This is my beloved son. I am well pleased." ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నాననే ఆ పరలోకం నుంచి వచ్చిన స్వరాన్ని కూడా విన్నాడు బాప్తిస్మిచ్చే యోహాను. But when John the Baptist got into a problem, suddenly he had a doubt and he said, are you really the Messiah, or we should wait for somebody else? మరి బాప్తిస్మిచ్చే యోహాను సమస్యలోనికి వెళ్ళినప్పుడు వెంటనే సందేహించి, నిజంగా రాబో మెస్సేయ్ నువ్వేనా, లేకపోతే మేము ఎవరి కోసం ఇంకా ఎదురు చూడాలా అని అడుగుతూ ఉన్నాడు సందేహించి. Some problem comes at home, suddenly you are shaken. ఇంటి దగ్గర ఏదైనా సమస్య రాగానే వెంటనే కదిలిపోతున్నారు. Some problem comes in your studies, suddenly you are shaken. మీ చదువుల్లో ఏదన్నా మీకు సమస్య రాగానే మీరు వెంటనే కదిలిపోతూ ఉంటారు. You fall into some sin and suddenly you are shaken. ఏదైనా పాపంలో పడిపోగానే మీరు వెంటనే కదిలిపోతూ ఉంటుంటారు. So you find that it's all because we have got basically the doubt is whether God has really accepted us and justified us. ఇక్కడ ప్రాథమికంగా ఎక్కడ ఈ సందేహం ఉంటదంటే, నిజంగా దేవుడు మనల్ని అంగీకరించి నీతిమంతులుగా తీర్చాడా లేదా అనేది సందేహం. After this meeting, I don't want one person to have a doubt whether God really loves you and accepted you or not. దేవుడు మిమ్మల్ని నిజంగా ప్రేమిస్తున్నాడా లేదా అని, దేవుడు నిజంగా మిమ్మల్ని అంగీకరించాడా లేదా అనే దాని గురించి ఈ మీటింగ్ అయిన తర్వాత ఏ ఒక్కరు కూడా సందేహంతో ఉండకూడదు. That is my desire, and that's why I share. అదే నా యొక్క కోరిక, అందుకే నేను పంచుకుంటున్నాను. Otherwise we can again, oh brother, how are you? Oh brother, I am discouraged, I have fallen, and I am not right with God. లేకపోతే ఎలా ఉంటదంటే, సహోదరుడు ఎలా ఉన్నారా, మరలా నేను పడిపోయాను, నేను దేవుడితో సరిగా లేను, అలాంటి మాటలు వస్తూ ఉంటాయి. I don't know whether God is really happy with me. నా విషయమై దేవుడు నిజంగా సంతోషంగా ఉన్నాడో లేదో నాకు నిజంగా తెలియదు. I don't know whether God is angry with me. దేవుడు నా మీద కోపంగా ఉన్నాడేమో నాకు తెలియదు. I don't know whether I can approach God. నేను దేవుణ్ణి చేరుకోగలనో లేదో కూడా నాకు తెలియదు. Like that, we have got lot of doubts. ఆ విధంగా మనకు చాలా సందేహాలు ఉన్నాయి. And when someone says, okay, why don't you share what the Lord has spoken to you today? ఎవరన్నా మీతోటి ఈ రోజు దేవుడు మీతో ఏం మాట్లాడారో అది మీరు పంచుకోవచ్చు కదా అని అడిగారు అనుకోండి. Speak whatever the Lord has encouraged you and spoken to your heart, please share for 1 minute. దేవుడు మీ హృదయంతో మాట్లాడి మిమ్మల్ని ప్రోత్సహించిన
విషయాన్ని ఒక నిమిషం మీరు పంచుకోండి అని చెప్పినప్పుడు and suddenly you are stuck, అప్పుడు వెంటనే మీరు అలా ఆగిపోతారు. and you are stuck and you don't want to share anything. మీరు అలా ఉండిపోయి మీరేమి పంచుకోవాలనుకోరు. No, beloved brothers, beloved sisters, this should not be so. సహోదరులారా, ఈ విధంగా ఉండకూడదు. This is not pleasing to God. ఇది దేవుడికి సంతోషకరమైన విషయం కాదు. Do you think that God is very happy? దేవుడు చాలా సంతోషంగా ఉన్నాడని అనుకుంటున్నారా? I'll tell you, God is really grieved about your behavior. నేను మీతో చెప్తాను, మీ ప్రవర్తన విషయమై దేవుడు నిజంగా ఎంతో చింతిస్తూ బాధపడుతూ ఉన్నాడు. God is so grieved. Oh, I have done so much for my son, my daughter, and she's still afraid to open her mouth or open his mouth and share or pray. మరి నా యొక్క కుమారుడు లేదా కుమార్తె కోసం నేను ఎంతో చేశాను, అయినా సరే వాళ్ళు నోరు తెరిచి పంచుకోవడానికి, షేర్ చేసుకోవడానికి ఇంకా భయపడుతూనే ఉన్నారు. And then you may say, oh brother, what do you mean? Uncle, what are you saying? I have fallen into sin. Then how can I share? How can I pray? మీరు అనొచ్చు, బ్రదర్ లేదా అంకుల్, నేను పాపంలో పడిపోయాను, నేను ఎలా పంచుకోగలను, నన్ను షేర్ చేసుకోమని మీరు ఎలా అడుగుతారు? Don't you know your father? మీ తండ్రి గురించి మీకు తెలియదా? Don't you know Jesus Christ? యేసుక్రీస్తు మీకు తెలీదా? Who loves you, who has unconditionally accepted you. నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు, షరతులు లేకుండా నిన్ను అంగీకరించాడు. And don't you have that grief in your heart that you let God down? మరి దేవుడిని మీరు బాధ పెడుతున్నారు అనే బాధ మీకు లేదా హృదయంలో? And then, Lord, I let you down. ప్రభువా, నిన్నెంతో నేను కృంగదీశాను. Come to God and repent. రండి దేవుని దగ్గరికి వచ్చి పశ్చాత్తాపడండి. That is all you have to do. అంతే మీరు చేయాల్సింది. Why are you grieving the heart of God? ఎందుకని దేవుని యొక్క హృదయానికి మీరు వేదన కలిగిస్తూ ఉన్నారు? That is the burden I have. అది నేను కలిగి ఉన్న భారం ఇప్పుడు. And I hope and pray that today will be the last day that you would have that type of an attitude towards God. మరి ఈ రోజు మాత్రమే చివరి రోజు అయి ఉండాలి అటువంటి వైఖరి మీరు దేవుని యెడల కలిగి ఉన్నందుకు అని నేను నిరీక్షిస్తూ ప్రార్థిస్తూ ఉన్నాను. It says we were helpless in Romans chapter 5. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 1వ వచనంలో మనం నిస్సహాయులం. verse 6. Romans 5:6 బ్రదర్. Yeah. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 6వ వచనంలో మనం నిస్సహాయులంగా ఉన్నామని చెప్పబడింది. Yeah, can you read that brother? It's there. అనగా మనం ఇంకా బలహీనులమై ఉండగా Yeah. క్రీస్తు యుక్త కాలమున భక్తిహీనుల కొరకు చనిపోయాను. Yukta kalam, that is the correct time Christ died for us, for the ungodly, and we were helpless. మనం బలహీనులంగా ఉండగా మనం భక్తిహీనులైన మన కొరకు క్రీస్తు తగిన సమయంలో యుక్త కాలమున చనిపోయాడు. What was our helplessness? మన యొక్క నిస్సహాయ స్థితి, బలహీనమైన స్థితి ఏంటి? We could not have peace with God. మనం దేవునితో సమాధానం కలిగి లేము. That is our subject today, how to get that peace with God. ఈ రోజు మన అంశం అదే, దేవునితో సమాధానాన్ని ఎలా పొందుకోగలము. We were helpless to have peace with God. దేవునితో సమాధానం కలిగి ఉండడానికి మనం నిస్సహాయులంగా ఉన్నాం. Yeah, not only we were helpless, but we were sinners, it says in verse 8. మనం నిస్సహాయులంగా, బలహీనులంగా మాత్రమే కాదు, మనం పాపులమై ఉన్నామని కూడా 8వ వచనం చెప్తూ ఉంది. Verse 8. 8వ వచనంలో God demonstrates his own love towards us in that while we are yet sinners, Christ died for us. అయితే దేవుడు మన యెడల తన ప్రేమను వెల్లడిపరుచుచున్నాడు. ఎలా అనగా మనం మికను పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాడు. When you were sinner, God accepted you and sent Jesus Christ to die for you. Verse 8. మీరు పాపులై ఉండగానే దేవుడు మిమ్మల్ని అంగీకరించి క్రీస్తు మీ కొరకు చనిపోవడానికి పంపించాడు. And God is telling us one more what shall I say, one more explanation about us. మన గురించి ఇంకొక వివరణ దేవుడు ఇక్కడ ఇస్తూ ఉన్నాడు.
Verse 10 calls us enemies of God. 10వ వచనంలో మనల్ని ఏమని పిలుస్తూ ఉందంటే దేవునికి శత్రువులం మనం. So we were helpless, number one. Then we were not only helpless, but also we were sinners. And then thirdly, it says we were enemies of God. అయితే ఇక్కడ మన గురించి 3 విషయాలు చెప్పబడ్డాయి. మొదటిది బలహీనులము అంటే నిస్సహాయులము, రెండవది మనం పాపులము, అలాగే మనం మూడవది శత్రువులమై ఉన్నాం దేవునికి. So you and me, we were like that. మీరు నేను మనందరం అలాగే ఉన్నాం. But what happened? Verse 1. కానీ ఏం జరిగింది? మొదటి వచనం. Having been justified by faith, we have peace with God through our Lord Jesus Christ. కాబట్టి విశ్వాస మూలమున మనము నీతిమంతులుగా తీర్చబడి మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానం కలిగి ఉందాము. We were helpless, we were enemies, we were sinners, but God chose us and then justified us. మనము నిస్సహాయులుగా బలహీనులుగా ఉన్నాము, పాపులమై ఉన్నాము, మన శత్రువులమై ఉన్నాము. అయినను దేవుడు మనల్ని ఎన్నుకుని యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానపరుచుకున్నాడు. And then God said, now I'll give you peace. Now come, you can have peace with God. అయితే ఇప్పుడు దేవుడు ఏమంటున్నాడంటే రండి, ఇప్పుడు మీరు దేవునితో సమాధానం కలిగి ఉండొచ్చు, రండి అని అంటున్నాడు. Dear brothers and sisters, I hope you heard the word. ప్రియ సహోదరి సహోదరులారా, మీరు ఈ మాట విన్నారని నేను ఆశిస్తున్నాను. I want to urge all the young brothers and sisters యవ్వన సహోదరి సహోదరులందరినీ నేను బతిమలాడుకుంటున్నాను. that God says, I'll give you the peace with God provided, and I will justify you. దేవుడు ఏమంటున్నాడు? నేను దేవునితో సమాధాన పరుస్తాను, అలాగే మిమ్మల్ని నీతిమంతులుగా తీరుస్తాను అని చెప్తూ ఉన్నాడు. Because of his great love towards you. ఎందుకంటే ఆయన మీ ఎడల కలుగున్న గొప్ప ప్రేమను బట్టి. Now that is why he sent his son Jesus Christ to die for us. అందుకోసమే తన కుమారుడైన యేసుక్రీస్తు మన కొరకు చనిపోవడానికి ఆయన పంపించాడు. Chapter 5 verse 9. 5వ అధ్యాయం 9వ వచనం చూస్తే, much more than having now been justified by his blood. కాబట్టి ఆయన రక్తం వల్ల ఇప్పుడు నీతిమంతులముగా తీర్చబడి. He has justified us by his blood. ఆయన రక్తం వల్ల ఆయన మనల్ని నీతిమంతులుగా చేశాడు. And now I want to spend a couple of minutes regarding this, and we should see whether it is really what is the meaning of justification, or what is that? It says that God has justified us means what? అయితే ఇప్పుడు కొద్ది నిమిషాలు నేను నీతిమంతులుగా తీర్చబడ్డం అనే దాని గురించి నేను గడపాలనుకుంటున్నాను. ఎందుకంటే దేవుడు మన నీతిమంతులుగా తీర్చాడు అంటే దాని అర్థం ఏంటి అసలు? By the blood of Christ, all of us know, the blood of Christ cleanses us from all sin. యేసు యొక్క రక్తము సమస్త పాపం నుండి మనల్ని కడిగి వేస్తుంది, మనందరికీ తెలుసు. He cleanses us from all sin, beloved brothers and sisters. ప్రియ సహోదరి సహోదరులారా, యేసు యొక్క రక్తం సమస్త పాపం నుండి మనల్ని కడిగి వేస్తుంది. Who has told you that the blood of Christ cannot cleanse you? యేసు యొక్క రక్తం మిమ్మల్ని కడిగి వేయలేదు అని మీతో ఎవరు చెప్పారు? Who has told you that you have sinned terribly, you cannot come to God? మీరు చాలా ఘోరంగా పాపం చేశారు, మీరు దేవుని దగ్గరికి రాలేరు అని మీతో ఎవరు చెప్పారు? Who has told you that your sins are so gruesome that the blood of Christ cannot cleanse it? మీ యొక్క పాపాలు ఎంత ఘోరాతి ఘోరంగా ఉన్నాయి, యేసు యొక్క రక్తం కూడా కడగలేదు అటువంటి మాటలు మీతో ఎవరు చెప్పారు? Who has told you that? ఎవరు చెప్పారు మీతో ఆ మాటలు? He who is an enemy of your souls have told you. మీ ప్రాణాలకు శత్రువు అయిన వాడు మీతో ఆ మాట చెప్పాడు. And then you said, yes, you are right. అప్పుడు మీరేమన్నారు? అవునవును, నువ్వు చెప్పింది సరిగానే చెప్పు, కరెక్ట్ గానే చెప్పు అన్నారు. Who are you saying you are right? మీరు ఎవరితో మీరు కరెక్ట్ గానే చెప్పారు అని అంటున్నారు? Are you saying that to God? మీరు దేవునితో చెప్తున్నారా? No. లేదు లేదు లేదు. Are you saying that to Jesus Christ who died for you and shed his blood for you? మీ కొరకు చనిపోయి మీ కొరకు తన రక్తం కార్చిన యేసుక్రీస్తుతో మీరు కరెక్ట్ గా చెప్పావు అని అంటున్నారా? No. లేదు. It is the devil who tells you that. అపవాది మీతో ఆ మాటలు చెప్తాడు.
So, beloved brothers, beloved sisters, I want to tell you, I want to plead with you all, young brothers and sisters, do not believe that lie anymore. కాబట్టి యవన సహోదరి సహోదరులారా మీతో చెప్తున్నాను, మిమ్మల్ని బతిమలాడుకుంటున్నాను, ఈ యొక్క అబద్ధాన్ని ఇంకెంత మాత్రం ఎన్నడూ మీరు నమ్మద్దు. Do not believe that lie anymore. ఇంకెంత మాత్రమో ఆ అబద్ధాన్ని మీరు నమ్మద్దు. And not only that, he has cleansed your sins and washed you clean, but he has justified you. మిమ్మల్ని మీ పాపముల నుండి కడిగి వేయడం మాత్రమే కాకుండా ఆయన మిమ్మల్ని నీతిమంతులుగా కూడా తీర్చాడు. Yeah. You know this. మీకు ఇది తెలుసు. But I want to repeat that so that it will go deep into your heart, that you will never ever doubt in your life. అయితే నేను మరలా దాన్ని చెప్పాలనుకుంటున్నాను, ఎందుకంటే అది మీ హృదయ లోతుల్లోనికి వెళ్ళిపోయి మీ జీవితాల్లో ఇంక ఎన్నడూ మీరు మర్చిపోకూడదు. Lord, you have justified me. ప్రభువా, నీవు నన్ను నీతిమంతునిగా తీర్చావు. What is justification? నీతిమంతుడిగా తీర్చబడ్డం అంటే ఏంటి? After cleansing by the blood of Christ, the Lord says, I look at you as if you have never committed even a single sin. యేసు యొక్క రక్తం చేత కడిగి వేయబడిన తర్వాత దేవుడు అంటున్నాడు, నువ్వు ఇప్పటి వరకు ఒక్క పాపం కూడా చేయలేదు అన్నట్లుగా నేను నిన్ను చూస్తున్నాను. Dear brothers and sisters, for a minute, please don't allow your thoughts to wander now. కాబట్టి సహోదరి సహోదరుల, దయచేసి ఒక నిమిషం మీ మనసులు అటు ఇటు వెళ్ళిపోకుండా కొంచెం Come చూసుకోండి. and listen to God's word. వచ్చి దేవుని యొక్క మాటను వినండి. Devil doesn't want you to listen to this. అపవాది మీరు ఈ మాటలు వినకూడదని కోరుకుంటూ ఉంటాడు. Dear Lord, I believe that you look at me as if I have committed no sin at all in my life. ప్రభువా, నా జీవితంలో నేను ఒక్క పాపం కూడా చేయలేదన్నట్లుగా నువ్వు నన్ను చూస్తున్నావు. This is the first step for salvation. రక్షణకి ఇది మొదటి మెట్టు. And not only that, justification also means that he looks at you through Christ. అంత మాత్రమే కాదు, నీతిమంతునిగా తీర్చబడ్డం అంటే క్రీస్తు గుండా, క్రీస్తు ద్వారా తండ్రి అయిన దేవుడు మిమ్మల్ని చూస్తాడు. He is looking at you through Christ or in Christ. మిమ్మల్ని క్రీస్తు ద్వారా లేదా క్రీస్తులో మిమ్మల్ని చూస్తాడు. So remember that when God looks at you, put your name there. కాబట్టి ఇక్కడ మీ పేరు పెట్టుకోండి. దేవుడు మిమ్మల్ని చూసినప్పుడు, When God looks at you, దేవుడు మిమ్మల్ని చూసినప్పుడు, and God says, I don't see you. దేవుడు అంటున్నాడు, నేను నిన్ను చూడటం లేదు, I see Christ. నేను క్రీస్తుని చూస్తున్నాను. I see Christ in you. నీలో క్రీస్తుని చూస్తున్నాను. That is called justification. నీతిమంతునిగా తీర్చబడ్డం అంటే అది. When God says, I have justified you, means I have forgiven you, I have washed, I will never remember, and I look at you as if you have not committed even a single sin, and I see Christ in you. కాబట్టి నీతిమంతునిగా తీర్చబడ్డం అంటే దేవుడు అంటున్నాడు, నేను నిన్ను క్షమించాను, నిన్ను కడిగి వేశాను, నీ పాపాలను మరలా నేను జ్ఞాపకం చేసుకోను, నిన్ను నీతిమంతునిగా తీర్చాను, నువ్వు ఒక్క పాపం కూడా చేయలేదు అన్నట్టుగా నేను చూస్తున్నాను. క్రీస్తులో నిన్ను చూస్తున్నాను. Then you are justified, then you can have peace with God. కాబట్టి అప్పుడు మీరు నీతిమంతులుగా తీర్చబడినట్లు అప్పుడు దేవునితో మీరు సమాధానం కలిగి ఉండొచ్చు. And then why do you say that, oh brother, I don't feel like praying or testifying. I don't know whether God will hear me, whether God will be angry with me, whether God is happy with me. No. Why do you have to have all these doubts? మరి అలా ఉండంగా ఎందుకని మీరు సహోదరుని ప్రార్థన చేయలేను, నేను పంచుకోలేను, నేను ఎలా చేయగలను అనే సందేహాలు ఎందుకు కలిగి ఉంటున్నారు? So always, you look at the history. Look at. I just want to share you one or two incidents. దయచేసి చరిత్రను ఒకసారి ఆలోచించండి. 2 సంఘటనలు మీకు నేను చూపిస్తాను. No need to turn to Genesis chapter 3. మీరు ఇప్పుడు తీనక్కర్లేదు. ఆదికాండం 3వ అధ్యాయంలో. No need to turn to that. దాన్ని ఇప్పుడు మీరు తీనక్కర్లేదు. And you know that Adam and Eve sinned there. ఆదాము అవ్వ అక్కడ పాపం చేశారని మీకు తెలుసు. The devil came and made them sin and made them fall. అపవాది వచ్చి వారిని పాపం చేసేటట్లు చేసి వారిని పడిపోయేటట్లుగా చేశాడు. Who restored them? ఎవరు వారిని మరలా తిరిగి తీసుకొచ్చాడు? It was God who came down. దేవుడే దిగి వచ్చాడు. It was God who came and restored them. దేవుడే దిగి వచ్చి వారితో మరలా కలుసుకున్నాడు. And then he asked, Adam, where are you? వచ్చి అడుగుతున్నాడు, ఆదాము నువ్వు ఎక్కడున్నావు? Where are you? ఎక్కడున్నావు?
And then he asked, did you eat the fruit? ఆ తర్వాత నువ్వు ఆ ఫలం తిన్నావా అని అడిగాడు. In other words, when you sin, when you have fallen into sin, ఇంకో మాటలో చెప్పాలంటే మీరు పాపంలో పడిపోయినప్పుడు do you know who takes the first step? మొదటి అడుగు ఎవరు వేస్తారో తెలుసా? Who takes the first step? ఎవరు ఆ మొదటి అడుగు వేస్తారు? All of you know that verse. Oh, brother, it says in somewhere in 1 John that God loved us first. You may say. మీలో కొంతమంది అనొచ్చు, ఆ సహోదరుడు ఎక్కడో రాసి ఉంది మొదటి యోహానులో దేవుడే మొదట మనల్ని ప్రేమించాడు అని. You are right. Absolutely, it's right. అవును, మీరు చెప్పింది సరైందే. But I want you to believe that. కానీ మీరు దానిని నమ్మాలని నేను ఆశపడుతున్నాను. In the case of Adam and Eve, that is what happened. ఆదాము అవ్వల విషయంలో అదే జరిగింది. That is what happened at the time of Adam and Eve when they sinned. God took the first step and came down. కాబట్టి ఆదాము అవ్వల విషయంలో అదే జరిగింది. వారు పాపం చేసినప్పుడు దేవుడే మొదటి అడుగు వేసి దిగి వచ్చాడు. The devil made them to sin and he disappeared. Go and read chapter 3. అపవాది వారిని పాపం చేసేటట్లు చేసి తర్వాత కనుమరుగైపోయాడు. And made them naked, made them fearful, made them discouraged, and they want to hide from others, they want to hide from God. వాళ్ళు దిగంబరులుగా చేశాడు, వాళ్ళు నిరుత్సాహపరిచాడు, వాళ్ళు భయపడేటట్టు చేశారు, వారు ఒకరి నుంచి ఒకరు దాచుకునేటట్లుగా చేశాడు. And Adam himself says, oh, we heard and we were afraid of you. ఆదాము అంటున్నాడు, నీ స్వరం విన్నాం మేము, కానీ మాకు భయం వేసి రాలేకపోయాం. He came and destroyed the fellowship. కాబట్టి అపవాది వచ్చి అక్కడ ఉన్న సహవాసాన్ని అంతా నాశనం చేశాడు. That's exactly what he does with us also. మన విషయంలో కూడా సరిగా అలాగే చేశాడు. Makes you to commit a sin. మీరు పాపం చేసేటట్లుగా చేసి destroys the fellowship with God. దేవునితో ఉండే సంబంధాన్ని నాశనం చేసి, not only that, for us, అంత మాత్రమే కాదు, fellowship with one another. మనం ఒకరితో ఒకరు కలిగి ఉండే సహవాసాన్ని కూడా నాశనం చేస్తున్నాడు. That is what Adam did. He destroyed the fellowship with God and immediately he put the blame on his wife. అదే అపవాది ఆదాము విషయంలో కూడా చేశాడు. ఆదాము దేవుడితో వ్యతిరేకంగా పాపం చేసినట్టు చేశాడు. వెంటనే ఆదాము తన భార్య మీద నింద మోపడం మొదలు పెట్టాడు. What is the secret of fellowship with the brothers and sisters? కాబట్టి సహోదరులతో సహవాసం కలిగి ఉండడానికి రహస్యం ఏంటి? Fellowship with God. దేవునితో సహవాసం ఉండాలి. When you have fellowship with God, your fellowship with one another will be excellent. మీరు దేవునితో సహవాసం కలిగి ఉన్నప్పుడు అప్పుడు మీరు ఒకరితో ఒకరు సహవాసం కలిగి ఉండడం అనేది చాలా చక్కగా ఉంటుంది. Either maybe both people do not have fellowship with God, or one of them do not have fellowship with God, and therefore problem between brothers or husband wife or two young brothers or two young sisters occur because of that. మరి ఇద్దరు దేవుడితో సహవాసం కలిగి ఉండకపోవచ్చు, లేదా ఒకరితో దేవుడితో సహవాసం కలిగి ఉండకపోవచ్చు. అందుచేతే ఈ సంబంధంలో ఇబ్బందులు వస్తున్నాయి. భార్య భర్తల్లో గాని, ఇద్దరు సహోదరుల మధ్య గాని, ఇద్దరు సహోదరుల మధ్య గాని సమస్యలు వస్తున్నాయి. Okay, that is not my point. The point is, when the fellowship with God is lost, your fellowship with one another will be lost. కాబట్టి నేను చెప్పాలనుకున్న ఆ విషయం అది కాదు. ఎప్పుడైతే దేవుడితో మీ సహవాసం మీరు కోల్పోతారో అప్పుడు మీరు ఒకరితో ఒకరు ఉండే సహవాసాన్ని కూడా మీరు కోల్పోతారు. And then who takes the first step? Not Adam, not Eve. Oh God, where are you? Please save us. We did a big foolishness. No. మరి అప్పుడు మొదటి అడుగు ఎవరు వేశారు? ఆదాము కాదు, అవ్వ కాదు. వారిద్దరు కలిసి దేవా మేము తప్పు చేసాం, బుద్ధిహీనమైన పని చేసాం, మమ్మల్ని రక్షించారు కూడా వారు అడగలేదు. God came. దేవుడే దిగి వచ్చాడు. God came down and started restoring the fellowship. దేవుడే దిగి వచ్చి ఆ యొక్క సహవాసాన్ని మరలా పునరుద్ధరిస్తున్నాడు. You know the story in the parable of the lost sheep? మరి తప్పిపోయిన గొర్రెల ఉపమానం కథ మీకు తెలుసు. The sheep was lost and the shepherd went after that. ఆ గొర్రె తప్పిపోయినప్పుడు ఆ గొర్రెల కాపరి దాన్ని వెతుకుతూ వెళ్ళాడు. That is our God. అది మన దేవుడు. That is our God. మన దేవుడు అది. That is our God who loves us. మనల్ని ప్రేమిస్తున్న మన దేవుడు అటువంటి వాడు. In the prodigal son case, we know that when the father saw him, what did he do? He said, let him walk and come.
మరి తప్పిపోయిన కుమారుడు కథలో కూడా మరి తండ్రి ఏం చేశాడు? అతను కుమారుడు వస్తూ ఉన్నప్పుడు సరే నడుచుకుంటూ రాని అన్నాడా? He saw from his upstairs building. తన మేడ గదిలో నుంచి కుమారుడిని చూశాడు. Every day morning he was looking. ప్రతిరోజు ఉదయం చూస్తున్నాడు కుమారుడు వస్తాడేమో అని. And one fine day, he ఒకానొక saw రోజు his son coming. తన కుమారుడు రావడం చూశాడు. One day he saw him coming. ఒకానొక రోజు కుమారుడు రావడం చూశాడు. What did the father do? అప్పుడు తండ్రి ఏం చేశాడు? He ran. అతను పరిగెత్తుకుంటూ వెళ్ళాడనుంది. Who took the first step? ఎవరు ఆ మొదటి అడుగు వేశారు? Who took the first step? ఎవరు ఆ మొదటి అడుగు It వేసింది? is our God who took the first step to restore the fellowship. ఆ సహవాసాన్ని మరలా తిరిగి కట్టడానికి మన దేవుడే మొదటి అడుగు వేశాడు. And we know that he was given the ring and the robe and the sandals. మరి తనకి ఉంగరం పెట్టారు, వస్త్రం ధరింపజేశారు, పాదరక్షలు పెట్టాడు. Yeah, you read that passage. ఆ యొక్క లేఖన భాగం మీరు చదవండి. When you after this you can go home and read that. ఈ మీటింగ్ అయిన తర్వాత మీరు ఆ యొక్క భాగాన్ని మీరు చదవచ్చు బైబిల్లో. It says robe, three things he gave. 3 ఇచ్చాడు అక్కడ తండ్రి. Jesus says about 3 things that he was given. మరి 3 యేసయ్య చెప్తూ ఉన్నాడు అతనికి ఇవ్వబడినవి. Robe, ring and sandals. వస్త్రము, ఉంగరము, పాదరక్షలు అంటే చెప్పులు. What does it all these things mean? You know, you could have just come, okay, now, hey, come on, eat. You could have just said that. Biryani is ready, come eat. మరి ఇవ 3 అంటే ఏంటి? లేదా ఎలా చెప్పుండొచ్చు, నువ్వు వచ్చావు కదా రా, బిర్యానీ ఉంది రెడీగా తిను, అలా చెప్పుండొచ్చు కదా. Why one verse is wasted? ఎందుకని బైబిల్లో ఒక వచనమే ఈ 3 విషయాల గురించి రాశారు. That is not a waste. ఇది వృధా ఏం చేయలేదు అక్కడ రాసి. Verse 22 is very, 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 very deep and meaningful. ఆ 22వ వచనం ఎంతో ఎంతో లోతైన అర్థాన్ని కలిగి ఉంది. Robe, ring and sandals means 4 things. అక్కడ వస్త్రము, ఉంగరము, పాదరక్షలు. It means 4 things. అంటే అవి 4 విషయాలు అవి. The first thing is మొదటిది ఏంటంటే the erasal of the past. గతాన్ని తుడిచి పెట్టడము. When these things were given to him, it was a communication, non-verbal communication to the son that your past is blotted out, finished, over, don't talk about it. Full stop. ఇది మాటలతో చెప్పకుండా ఆ చేస్తున్న క్రియల ద్వారా నీ యొక్క గతం అంతా తుడిచివేయబడింది, అది పూర్తిగా తీసివేయబడింది, ఇంకా దాని గురించి ఇంకెంత మాత్రం మాట్లాడద్దు, దానికి ఫుల్ స్టాప్ పెట్టు అని చెప్పినట్లు. And all of us know that verse, Hebrews 8:13, that he remembers our sins no more. మనందరికీ ఆ వచనం తెలుసు. హెబ్రీ రాసిన పత్రిక 8వ అధ్యాయం 13వ వచనంలో ఆయన ఇంకా మన పాపములు ఎన్నడూ జ్ఞాపకం చేసుకోనని చెప్పాడు. God doesn't talk about your past, my beloved brother, beloved sister. నా ప్రియ సహోదరి సహోదరుడా, దేవుడు మీ గతం గురించి మాట్లాడను అని చెప్తున్నాడు. It also means it is a restoration of authority to the son. అంత మాత్రమే కాదు, ఇంకా ఇంకొక అర్థం ఏంటంటే కుమారుడికి మరలా అధికారాన్ని తిరిగి ఇవ్వడం. Yeah, it says John chapter 1 verse 12, it says he has given you the authority to become the children of God or the sons of God. యోహాను సువార్త 1వ అధ్యాయం 12వ వచనంలో ఏమని చెప్తూ ఉన్నాడంటే మీరు దేవుని యొక్క కుమారులు లేదా కుమార్తెలు అగునట్లుగా ఆయన మీకు అధికారం కలుగజేశాను. Yeah, that right and the power and the authority is given to you. ఆ యొక్క హక్కు, ఆ యొక్క బలము, ఆ అధికారము మీరు దేవుని బిడ్డలు అవడానికి ఆయన ఇచ్చాడు. And thirdly, it also means దాని అర్థం ఇంకా ఏంటంటే that he was accepted as an honorable family member. చాలా గౌరవప్రదమైన కుటుంబ సభ్యుడిగా ఆయన అంగీకరించాడు మరలా. He's just like the other son, you know, he's accepted as a fully honorable son. ఎలా అయితే ఇంకొక కుమారుడు ఇంట్లోనే ఉన్నాడో తను ఎలాగైతే గౌరవప్రదమైన కుమారుడిగా కుటుంబంలో ఒక సభ్యుడిగా అంగీకరించబడ్డాడో అలాగే. And finally, it also means the total acceptance of God the Father. ఇంకా చివరిగా ఇంకా దాని అర్థం ఏంటంటే తండ్రి చేత పూర్తిగా అంగీకరించబడ్డానికి సాదృశ్యం.
John 17:23, he loves us as he loved Jesus Christ. యోహాను సువార్త 17:23 వచనంలో యేసుక్రీస్తుని ఎలా ప్రేమించాడు అలాగే ఆయన మనల్ని ప్రేమిస్తూ ఉన్నాడు. He has made us an honorable member in the kingdom of God, that it says he is the firstborn son and we are all the brothers of Jesus Christ and sisters of Jesus Christ. కాబట్టి మనలను ఆ యొక్క దేవుని యొక్క రాజ్యంలో ఆ బిడ్డలంగా గౌరవం కలిగిన బిడ్డలంగా ఆయన మనల్ని చేసుకుని మనలో జ్యేష్ఠుడిగా మొదటి బిడ్డగా యేసుక్రీస్తుని పెట్టి మనలందరినీ యేసుక్రీస్తుకి సహోదరులుగా చేశాడు. What did that boy do, brother? అసలు ఆ సహోదరుడు ఏం చేశాడు అసలు అబ్బాయి? Let's turn to that. Luke's gospel, no? Luke chapter 18. లూకా సువార్త 18 అధ్యాయంలో ఒకసారి చూద్దాం. Luke 15. Luke chapter 15. Sorry, yes. లూకా సువార్త 15 అధ్యాయం. What did that boy do? ఆ అబ్బాయి ఏం చేశాడు అసలు? తప్పైన కుమారుడు ఏం చేశాడు? Verse 21, brother, can you read that, please? Yes, 21వ వచనం. అప్పుడు ఆ కుమారుడు అతనితో తండ్రి, నేను పరలోకమునకును విరోధంగాను నీ ఎదుటను పాపం చేసి తిని ఇక మీదట నీ కుమారుడిని అనిపించుకున్నటకు యోగ్యుడను కాను అనెను. He knew that God still loved him. Father still loved him. తండ్రి ఇంకా తనని ప్రేమిస్తూనే ఉన్నాడని ఆ కుమారుడికి తెలుసు. That's the first thing I want you to understand now. ఇప్పుడు మీరు మొదటిగా ఆ విషయాన్ని అర్థం చేసుకోవాలని నేను కోరుకుంటున్నాను. When you have fallen into sin, మీరు పాపంలో పడిపోయినప్పుడు you may not want to go back to God because you are so guilty. మీరు ఎంతో అపరాధ భావంతో ఉన్నారు కాబట్టి మీరు తిరిగి దేవుని దగ్గరికి వెళ్ళాలని మీకు అనిపించటం లేదు. God wants us to call him Father. కానీ దేవుడు మనము తనని తండ్రిగా పిలవాలని కోరుకుంటున్నాడు. God wants you to understand that I am expecting you to come back and come back and come back. దేవుడు మీరు ఏ విధంగా నన్ను చూడాలని అనుకుంటున్నాడు అంటే, నేను మీరు తిరిగి రావాలని కోరుకుంటున్నాను అనే విధంగా నన్ను చూడండి అని కోరుకుంటున్నాడు. So it is perfectly all right for you to call me Father. కాబట్టి నన్ను మీరు తండ్రి అని పిలవడం పూర్తిగా సరైనదే. Beloved brothers and sisters, when you are victorious or when you fallen into sin, Father remains in love as Father. కాబట్టి సహోదరులారా, మీరు గెలిచినా లేకపోతే మీరు పడిపోయినా సరే తండ్రి మాత్రం ప్రేమలో ఎల్లప్పుడూ తండ్రిగానే నిలిచి ఉంటాడు. As a father, I know whether my son obeys me or not obey me, he gets good marks or low marks. He is my son. I continue to love him. And I'm not saying, okay, because you failed in this exam, you are not my son. I won't say, no father will ever say that. మరి నేను తండ్రినే కాబట్టి నాకు తెలుసు నా కుమారుడు నాకు విధేయత చూపించకపోయినా మార్క్స్ ఎక్కువ వచ్చినా రాకపోయినా తను నా కుమారుడే, నేను ప్రేమిస్తూనే ఉంటాను. తను ఒక దాంట్లో ఓడిపోతే నువ్వు నా కుమారుడు కాదు వెళ్ళిపోమని చెప్తానా? చెప్పను. So beloved brothers, beloved sisters, listen to me. God's love towards you is steadfast and remains strong. కాబట్టి ప్రియ సహోదరులారా, దేవుని యొక్క ప్రేమ మీ ఎడల స్థిరముగా నిలిచి ఉంటుంది అనే విషయాన్ని గుర్తుంచుకోండి. Okay. And therefore you call him Abba Father. అందుచేతే మీరు ఆయన్ని అబ్బా తండ్రి అని పిలుస్తున్నారు. You call him Father. ఆయనను తండ్రి అని పిలుస్తున్నారు. And then he said, what did he say? Two things he said. ఆ తర్వాత తను ఏం చెప్పాడు? రెండు విషయాలు చెప్పాడు. I sinned against God, first of all. మొదటిగా నేను దేవునికి విరోధంగా పాపం చేశాను అని చెప్తున్నాడు. I have sinned against heaven means I have sinned against God. పరలోకమునకు విరోధంగా పాపం చేశానంటే దేవునికి విరోధంగా పాపం చేశానని చెప్తున్నాడు. All our sins are against God. మన యొక్క పాపాలన్నీ కూడా దేవునికి విరోధంగా చేసినవి. I hope you remember Psalm 51 when David sinned against Bathsheba. మరి మీకు గుర్తుందని నేను ఆశిస్తున్నాను. కీర్తనలు 51లో దావీదు బెత్షెబాతో పాపం చేసినప్పుడు what did David say? దావీదు ఏమన్నాడు? Lord, against you only, Lord, I have sinned. ప్రభువా, నీకు విరోధంగానే పాపం చేశానని చెప్పాడు. I didn't sin against that girl. నేను ఆ అమ్మాయికి వ్యతిరేకంగా పాపం చేశాను. That is true. He sinned against that girl also. That is also true. ఆ అమ్మాయికి వ్యతిరేకంగా కూడా నేను పాపం చేశాను. అది సత్యమే, అది కూడా ఉంది. But primarily all our sins are against God. కానీ ప్రాథమికంగా చూస్తే మన పాపాలన్నీ కూడా దేవునికి వ్యతిరేకంగా చేసినవే.
And not only that, but against in your sight also. అంత మాత్రమే కాదు, నీకు ఆ విరోధంగా నేను పాపం చేశాను, నీ ఎదుట నేను పాపం చేశాను. Against God and against people. దేవునికి వ్యతిరేకంగా, ప్రజలకు వ్యతిరేకంగా. When you come back to God, కాబట్టి మనం దేవుని దగ్గరికి తిరిగి వచ్చినప్పుడు repent before God, దేవుని ఎదుట పశ్చాత్తాపడండి. and anything that you had to settle with people, please settle it. ప్రజలతో మీరు ఏదన్నా సరి చేసుకోవాల్సినవి ఉంటే దయచేసి సరి చేసుకోండి. Beloved brother, beloved sister, ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, I want to plead with your conscience. మీ మనస్సాక్షులతో నేను I బతిమలాడుకుంటున్నాను. want to plead with your heart. మీ హృదయంతో నేను బతిమలాడుకుంటున్నాను. When you repent before God, మీరు దేవుని ఎదుట పశ్చాత్తాపడి మారు మనసు పొందినప్పుడు remember to reconcile with people. ప్రజలతో సమాధాన పడడానికి గుర్తుంచుకోండి. If you have to ask forgiveness from somebody, ask. ఎవరినైనా మీరు క్షమాపణ అడగవలసింది ఉంటే దయచేసి అడగండి. If you have to forgive somebody, please forgive. ఎవరినన్నా మీరు క్షమించాల్సింది ఉంటే దయచేసి క్షమించండి. If you have borrowed things and you have not returned to them, please return. మీరు ఎవరి దగ్గర నుంచి ఏదైనా తీసుకుని అవి వారికి తిరిగి ఇచ్చివేయకుండా ఉంటే దయచేసి వాటిని తిరిగి ఇచ్చివేయండి. Settle with God, settle with people. దేవునితో సరి చేసుకోండి, ప్రజలతో సరి చేసుకోండి. You have hurt another person, please go and apologize to that person. ఎవరికైనా మీరు బాధ కలిగించుంటే వెళ్ళి వారిని క్షమాపణ అడగండి. That is what we learned from the prodigal son. ఈ తప్పిపోయిన కుమారుడిలో నుంచి మనం అదే నేర్చుకున్నాం. I sinned against God and against others. నేను దేవునికి విరోధంగా పాపం చేశాను, అలాగే ఇతరులకు విరోధంగా నేను పాపం చేశాను. And then what happens? ఆ తర్వాత ఏం జరిగింది? Robe and ring and sandals come. ఆ తర్వాత ఆ ప్రశస్త వస్త్రము, ఆ ఉంగరము, ఆ చెప్పులు వస్తాయి. Total justification before God. దేవుని ఎదుట పూర్తిగా నీతిమంతులుగా తెచ్చిపట్టం. This is your birthright, beloved brother, beloved sister. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, ఇది మీ జన్మ హక్కు. Let not the devil come and tell you the lie again. మరలా అపవాది వచ్చి మీకు అబద్ధం చెప్పేటట్లు మీరు అనుమతించద్దు. No, don't allow that. He has spoken lies to you and you have listened to that and he said, Lord, today I'm going to stop listening to the devil. కాబట్టి ఇంకా ఎంత మాత్రం దాన్ని అనుమతించద్దు. ఇంతకు ముందు అయితే మీరు అపవాదిని అనుమతించారు, అబద్ధాలు నమ్మారు, కానీ ఈ రోజు మాత్రం ప్రభువా నేను అనుమతించను, ఇంకెంత మాత్రం నమ్మను అని చెప్పండి. Lord, when I was helpless, I was an enemy, I was a sinner, Lord, you died for me and made me your child. ప్రభువా నేను బలహీనుడిగా, పాపిగా, శత్రువుగా ఉన్నప్పుడు నువ్వు నా కొరకు చనిపోయి నన్ను నీ బిడ్డగా చేసుకున్నావు. Not that I did something, but Lord, you did it. ఏదో నేనేదో చేశానని కాదు, నువ్వు చేసావు తండ్రి. Lord, that now you have restored me. ప్రభువా ఇప్పుడు నన్ను నువ్వు నీతో కలుపుకున్నావు, మరలా You have justified me. నన్ను నీతిమంతునిగా తీర్చావు. Thank you for the new ring and the sandals and the robe that you have given to me. నీవు నాకు ఇచ్చిన ఈ ప్రశస్తమైన వస్త్రము, ఉంగరము, చెప్పులను బట్టి నీకు వందనాలు. Beloved brothers and sisters, may the Lord speak to you and encourage you. ప్రియ సహోదరి సహోదరులారా, ప్రభువు మీతో మాట్లాడి మిమ్మల్ని ప్రోత్సహించును గాక. Amen. ఆమేన్.